హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఎగ్ పులుసు తయారీ విధానం చూసేద్దామా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని పొయ్యి పైన పెట్టుకోవాలి. ఆ గిన్నె వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్ పులుసు కదా. ఎగ్ పులుసులోకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉప్పు వేసి మగ్గనిచ్చామనుకోండి తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు వేయడం వల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉప్పు వేయడం వల్ల ఏ కూరగాయలైనా సరే తొందరగా ఉడుకుతాయి. కొంచెం ఉప్పు వేసేసి కొద్దిగా సేపు కలిపేసి మూత పెట్టేసేయాలి కొంచెం మగ్గే వరకు. మగ్గిన తర్వాత అందులోనే అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు టేస్ట్కు సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిగా సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకు పులుపుకు సరిపడా చింతపండు రసం అయితే వేసుకోవాలి. మనం టేస్ట్కు పులుపుకు సరిపడా తీసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు రసం వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి కాసేపు. ఉడికిన తర్వాత అందులో మనం ఆ ఉడికేలోపు కొంచెం మనం ఎగ్స్కి అయితే కాట్లు పెట్టుకుందాము. ఎగ్గులు ఇట్లా కాట్లు పెట్టేసుకొని పులుసు కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకున్నాం అనుకోండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత పులుసు మొత్తం చిక్కబడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి బాయ్, ఉంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.